ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్. శివాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ విద్యావాసులహం ఇది ఆల్మోస్ట్ 2.5-3 years జర్నీ వీళ్ళ టీం మొత్తంతో. అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడు అని. ఆహాలో ఆల్రెడీ కోటబొమ్మాలి వచ్చింది, మంచి సక్సెస్ అయింది. సో ఆహా నాకు ఒక లక్కీ ప్లాట్ఫామ్. సో విద్యావాసులహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికని కోరుకుంటున్నాను. టీజర్ చూసారు, ట్రైలర్ చూసారు, పాటలు విన్నారు. ఎంత హాయిగా ఫన్గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీ టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు. రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్. అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు, ఆయన పెద్ద స్టంట్ మాస్టర్, అందరికీ తెలుసు. సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, పార్టీస్లో అంతా కలుస్తూ ఉంటాము. సో ఓహో రాహుల్. అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో. సో తన కథలు చెప్పున్నాడు. సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఆ తర్వాత మేము ఈ మూవీ ఓకే చేసిన ఒక 1 weekలో కోటబొమ్మాలి ఓకే చేశాను. సో అట్లాగా లాస్ట్ 2.5 yearsగా నేను రాహుల్తోనే పనిచేస్తున్నాను. సెట్కి వెళ్ళినా, తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము, ఈగో లవ్ ఇవి అని. బట్ అ పర్సన్ వితౌట్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. It was very lovely working with him and I would love to work with him again and again also. ఎక్కువ చెప్పేసా కదా నీకన్నా. తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి. అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్గా ఆయనే యాక్ట్ చేసేస్తూ, ఆయనే ఫీల్ అయిపోతూ, కోప్పడిపోతూ, లేకపోతే ఆనందపడిపోతూ, రేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. అది చూసే మనకి ఓకే నా సూపర్గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది. సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్. ఆయన ఈ కథ కాకుండా వేరే 2-3 కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ని కలిశాను. అండ్ మా మహేష్ గారు, రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఈజ్ వెరీ వార్మ్. అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఓ సర్లే ఆయన చూసుకుంటారు టైప్స్లో అనిపిస్తుంది. సచ్ అ వార్మ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నవ్య గారు, మహేష్ గారు వాళ్ళ వైఫ్, అండ్ ఆవిడకి కూడా థ్యాంక్ యూ. షీఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆయనకి మంచి సపోర్ట్. ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు, కలిసే వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. దెన్ కళ్యాణి మల్లిక్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అమృతం నుంచి, అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆల్బమ్, ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్లో తప్పకుండా ఎప్పుడు ఉంటాయి. సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాజ్ వన్ మోర్ టిక్ ఫర్ మీ. ఐ వాజ్ లైక్ ఓకే ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి. అండ్ ఈ గేవ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు. మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు, అన్నీ మీరు వినండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ సాంగ్స్. హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ, బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంటుంది. ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, ఆహాలో రిలీజ్ అవుతుంది. ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్, అందమైన విజువల్స్ అందించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు, హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు. అండ్ షీఈస్ అ వెరీ స్వీట్
సోల్. చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామ్ అండ్ క్వైట్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు, ఆయనతో నేను 2 సాంగ్స్కి వర్క్ చేశాను ఈ సినిమాలో. హీఈస్ డన్ ఆల్ ద సాంగ్స్, బట్ నేను అందులో 2 సాంగ్స్లో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. హీఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. సో హాయిగా అలా గడిచిపోయింది. మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్లో జరుగుతుంది. సో ఆ ఇంట్లో RFCలో మేము చేసాము ఒక 15 days స్కెడ్యూల్. సో 15 days అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్లా ఉండింది. అయ్యో అయిపోయిందా అప్పుడే, హాయిగా ఉండింది అని. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్, ఎవ్రీబడి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం. అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఎల్లుండి, దట్ ఈస్ May 17th మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సో సారీ. అండ్ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ. థ్యాంక్ యూ. కాదు, ఇంతకీ ఈగో ఉంటే మంచిదంటారా కాదంటారా? అంటే ప్రతి ఎమోషన్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అది కూడా ఉండాలి. ఉగాది పచ్చడి లాగా అన్నీ ఉండాలి. ఈగో ఉండాలి, అన్నీ ఉండాలి, బట్ అన్ని మోడరేట్ గా ఉండాలి. కరెక్ట్. ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. కరెక్ట్. బట్ ఎలాగైనా అంటే ఫ్రజైల్ ఈగో, క్యూట్ ఈగో ఇస్ గుడ్, నాట్ ద సీరియస్ వన్. సో అదే కదా, ఎక్కడ తగ్గించుకోవాలో కూడా తెలియాలి. సో విద్యావాసులహం March 17th మీ ముందు ఆహాలో ఎక్స్క్లూజివ్గా రిలీజ్ కాబోతుంది. సో బేసిక్గా మహేష్ గారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారు. సో అంటే లాస్ట్ మూమెంట్లో నేను కలవడం జరిగింది మహేష్ గారిని. సో తన్విక విశ్విక క్రియేషన్స్ నుంచి లాస్ట్ ఇయర్ ఓసాతి అని చెప్పి మూవీ నేను ప్రొడ్యూస్ చేశాను. సో సార్ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఆ రిలేషన్తో సార్ అంటే నా సైడ్ నుంచి మేము కలిసి అంటే పోస్ట్ ప్రొడక్షన్లో వి వర్క్ టుగెదర్. So with that gratitude, Mahesh Garu has given my banner presence. So movie గురించి చెప్పాలి అంటే, సో ఇట్స్ అ వెరీ rom-com మూవీ. అంటే విత్ ఎ వెరీ ప్లెజెంట్ కాంటెంట్ అండి. అంటే కొత్తగా పెళ్ళైన ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే క్యూట్ కైండ్ ఆఫ్ thing అండి. సో ఐ హోప్ దిస్ మూవీ will stream with a very good thing in AHA. So I congratulate all the team and thank you అండి. వెంకటేష్ గారు రైటర్. సో అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మణికాంత్కి చాలా థ్యాంక్స్, నాకు అదని నమ్మి ఒప్పుకొని దాన్ని సినిమాగా తీద్దాం అన్నందుకు. తర్వాత మహేష్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు అవర్ విద్యా అండ్ వాసు, రాహుల్ గారు మోస్ట్ హార్డ్ వర్కింగ్, విద్యా గారు మోస్ట్ న్యాచురల్ పర్ఫార్మర్, అండ్ దెన్ కళ్యాణ్ గారు వండర్ఫుల్ ట్యూన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ May 17th అందరూ చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళకి అందరికీ ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుద్ది. సో ప్లీజ్ డూ వాచ్. మీకు ఎక్కడ కనెక్ట్ అయింది చెప్పండి? కొత్తగా పెళ్ళైంది కదా మీకు? అది కనెక్ట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాను. ఓ, ఈ సినిమా రాసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించింది, అందుకనే ఇంత ఎంగేజ్ లో ఎలా పెళ్లి చేసుకున్నారో అనిపించింది నాకైతే. యా, థ్యాంక్ యూ. చంద్రకిరణ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మా హీరో అండ్ హీరోయిన్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మహేష్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలన్నీ చేశాను. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అయింది. లైక్ మంచి డాన్స్ నెంబర్ ఉంది. ఒక డాన్స్ నెంబర్ మంచి ఫ్రస్ట్రేషన్లో మా హీరో ఎరగదీశారు డాన్స్ ఒకటి. ఆ సాంగ్ అయిన తర్వాత బాగా దిష్టి తగిలింది మా హీరోకి, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. బట్ ఇప్పుడు కోలుకున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
నాకు చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న డాన్స్ సాంగ్ ఒకటి ఇచ్చారు, డాబా సాంగ్. థ్యాంక్ యూ. అండ్ మంచి మెలడీ కూడా ఉంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెలడీ కింగ్ అంటారు ఆయన్ని, కళ్యాణ్ గారిని. ఇందులో ఒక మెలడీ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కళ్యాణి మాలిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. హిట్ అవుతుందని సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే హిట్ అవ్వాలని కోరుకుంటే కేవలం నా ఫ్రెండ్ మహేష్, ఈ సినిమా ప్రొడ్యూసర్ మహి అని పిలుస్తూ ఉంటాను. 15 ఏళ్ళ నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సినిమా తీస్తున్నాను అన్నప్పుడు చాలా డిస్కరేజ్ చేశాను, భయపడ్డాను కూడా. ఎందుకు మహి ప్రొడక్షన్లోకి దిగద్దు, చాలా చాలా కష్టం నెక్కుని రావడం అని చెప్పి. బట్ నా మాట వినలేదు. ఫైనల్గా సినిమా తీసాడు. ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఆహాలో. బట్ అందుకని తనకి బెస్ట్ విషెస్. ఎందుకంటే తను కోరుకున్నంత డబ్బు రావాలి, తిరిగి రావాలి వెనక్కి. తను ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా ప్రొడ్యూసర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహి, ఆల్ ది బెస్ట్. అండ్ ద సెకండ్ రీజన్, ఈ సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని నమ్మకం కలగడానికి మెయిన్ 2 రీజన్స్ ఫర్ మణికాంత్స్ బ్యూటిఫుల్ డైరెక్షన్. మణి చాలా చాలా బాగా తీసావు. చాలాసార్లు చాలా చోట్ల మణి అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు కానీ మణిరత్నం గారు చాలాసార్లు కనిపించారు. పిక్చరేషన్, కెమెరా వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ సో మచ్. ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మణి. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ద బ్యూటిఫుల్ పేర్ రాహుల్ అండ్ శివాని. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి పేరు వస్తుంది. హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. బట్ ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. రివ్యూస్ పరంగా కానీ, క్రిటిక్స్ పరంగా కానీ, చూసిన వాళ్ళ పరంగా కానీ చాలా మంచి పేరు వస్తుంది. తద్వారా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా అని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఫిలిం టు బి ఏ సూపర్ హిట్. అండ్ నా మ్యూజిక్ పాటలు విన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరియర్ అండ్ ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ మణి ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈస్ రిలీజింగ్ ఇన్ ఆహా అండ్ మై ఆల్బమ్ త్రూ టీ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.